నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి తీవ్రత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. గజగజ వణుకుతున్న హైదరాబాద్. 6 ఏళ్లలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు నమోదు. నేడు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. అంకురాలకు అనుకూల వాతావరణం కల్పించాలన్న ప్రధాని. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా సంస్కరణలు చేపట్టాలని పిలుపు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై హసీనా ఎదురుదాడి. యూనస్ మతతత్వ శక్తులకు మద్దతిస్తున్నారని మండిపాటు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా, నిర్మల్ జిల్లా తాండ్రలో 6.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 6.4, జైనత్లో 6.5 డిగ్రీలు, అర్లిటి, చాప్రాల్, సంగారెడ్డి జిల్లా సత్వార్లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు హైదరాబాద్ నగరం కూడా చలికి గజగజ వణుకుతోంది. రాజధానిలో 6 ఏళ్ల కనిష్ట పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హెచ్సీఈలో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, మౌలాలలో 7.2, బీహెచ్ఈఎల్లో 7.4, రాజేంద్రనగర్లో 8.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 3-4 రోజులు చలి తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వం 2 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టనుంది. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నేడు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 9న వాయిదా పడగా ఇవాల్టి నుంచి మళ్లీ మొదలు కానున్నాయి. 9వ తేదీన సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ చేపట్టింది. ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి ఉన్న టీషర్టులు వేసుకుని రావడంతో అసెంబ్లీలోకి రానికుండా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్యనే తెలంగాణ తల్లిపై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఆ తర్వాత ఇవాల్టికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వారం తర్వాత పునః ప్రారంభమవుతున్న సమావేశాలు ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశముందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై నేడు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ మొదలు కాగానే గంటపాటు ప్రశ్నోత్తరాలుంటాయి. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన 3 మాజీ ఎమ్మెల్యేలు కుమ్మిరెడ్డి జ్యోతిదేవి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డికి సంతాపం ప్రకటిస్తారు. అనంతరం శాసనసభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ శాఖలను చూస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపడతారు. రాష్ట్రంలో ఆకర్షణీయమైన స్థలాలు, ఆలయాలు ఉన్నాయి. అయినా ఆశించిన స్థాయిలో పర్యాటక అభివృద్ధి జరగలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై ఇటీవల సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి కొత్త పర్యాటక పాలసీని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్ 1లో కేబినెట్ భేటీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. హైడ్రాకు సంబంధించి ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చారు. ఇందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆర్ఓఆర్ చట్టం 2024 తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆర్ఓఆర్ చట్టంపై మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైతు భరోసా విధి విధానాలపైన
కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలోనూ చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కులగణన గణాంకాలపై అసెంబ్లీలో చర్చించే ముందు మంత్రి మండలిలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ బీజేపీ అధిష్టానం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతల్ని అప్పగించిందన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు వస్తోందని సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారని, దయచేసి అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రచారం వల్ల వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇబ్బందులు వస్తాయని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నాకు పనిచేస్తున్నా. పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడం తప్పట్లేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ అని చెప్పి దాని తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అంతా సహకరించవలసిందిగా కూర్చున్నారు. దీనివల్ల నాకు పర్సనల్ డ్యామేజ్ అవుతుంది, పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందే కోరుతున్నాను. తన రాజకీయ జీవితంలో క్రైస్తవుల సహకారం ఎనలేనిదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ బాపిస్ట్ చర్చిలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బాప్టిస్టు చర్చిలోని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, క్రైస్తవులంటే తనకు గౌరవమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో క్రైస్తవులు కీలక భూమిక పోషించారని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా నేను గెలిచాను అంటే ఆనాడు క్రైస్తవ బిడ్డలు పూర్తిగా నాకు అండగా ఖమ్మం పార్లమెంటులో పూర్తి మద్దతు ఆనాడు నాకు తెలియజేశారు. ఇప్పటికీ బాహాటంగా అనేక ప్లాట్ఫామ్స్ మీద ఆ విషయాన్ని నేను పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రైస్తవ మతమన్న మనవాళ్ళు క్రైస్తవ సోదరులు చేసే కార్యక్రమాలు మీ గురించి గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను. విద్యకి వైద్యానికి ఈ రాష్ట్రంలోనే కాదు, మన హైదరాబాద్లోనే కాదు, యావత్ దేశంలో ప్రపంచం మొత్తంలో కూడా అనేక క్రైస్తవ స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో స్కూళ్లు నడుస్తున్నాయని గర్వంగా కూడా నేను చెప్పుకుంటాను. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు నటుడు అల్లు అర్జున్ తెలిపారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నందున శ్రీతేజ్తో పాటు అతని కుటుంబాన్ని కలవలేకపోతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాన్ని కలుస్తానన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నట్లు అల్లు అర్జున్ పునరుద్ఘాటించారు. ప్రముఖ తబలా విద్వాంసుడు పద్మ విభూషణ్ జాకిర్ హుస్సేన్ ఇక లేరు. 73 జాకిర్ హుస్సేన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 వారాల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకిర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకిర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, బాజ్ ఫ్యూజియన్లో నైపుణ్యం సాధించారు. 7 ఏళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన వందలాది ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనేక ఆల్బమ్లు సైతం చేసిన ఆయన 1980వ దశకంలో పలు చిత్రాలకు పనిచేశారు. 1990లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్సును అందుకున్నారు. హుస్సేన్ మిక్కీ హార్డ్, గియోవన్నీ హిడాల్కాలతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్టు కోసం ప్రపంచ సంగీత ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో 3 గ్రామీలను కూడా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్లతో సత్కరించింది. 1999లో యుఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్తో జాకిర్ హుస్సేన్ ను సత్కరించారు. తర్వాత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. జాకిర్ హుస్సేన్ ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ కు ఆహ్వానించారు.
తద్వారా తొలిసారిగా వైట్ హౌస్లోకి వెళ్లేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడిగా జాకిర్ హుసేన్ గుర్తింపు పొందారు. అంకుర పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రజలను తరచుగా వేధించే నిబంధనలు సరళీకరించాలని, ఉబకాయాన్ని సవాల్గా తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల 4వ జాతీయ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తేవాలన్నారు. సంస్కరణలు, పనితీరు, పరివర్తనపై దృష్టి సారించడం ముఖ్యమని, అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. దేశంలో ఉబకాయాన్ని పెద్ద సవాల్గా తీసుకోవాలని ప్రధాన కార్యదర్శులకు సూచించారు. దృఢమైన, ఆరోగ్యమైన ఇండియా మాత్రమే వికసిత్ భారత్ కాగలదని ప్రధాని మోదీ తెలిపారు. 2025 నాటికల్లా దేశానికి క్షయవ్యాధి నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఈ లక్ష్య సాధనలో ఆశా, అంగన్వాడీ వర్కర్ల పాత్ర చాలా కీలకమన్నారు. దేశ సంపద అయిన పాత రాత పత్రులను సాంకేతిక సాయంతో డిజిటలైజేషన్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశం నలుమూల నుంచి దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు, సాధువులు ఈ క్రతువులో పాల్గొంటారని అంచనా వేసింది. మహాకుంభమేళా గతంలో ఈసారి కంటే అద్భుతంగా జరగనుందని యూపీ జలశక్తి మంత్రి స్వతంత్రదేవ్ సింగ్ చెప్పారు. కుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా, డిజిటల్గా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నట్లు యూపీ మంత్రి చెప్పారు. ప్రయాగ్రాజ్లో నాటిన 3 లక్షల మొక్కలను కుంభమేళా తర్వాత కూడా సంరక్షిస్తామని తెలిపారు. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. కుంభమేళాలో పాల్గొనాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం పంపింది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆహ్వానం అందుకున్న కిషన్ రెడ్డి మేళాకు తప్పక హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కుంభమేళాలో ప్లాస్టిక్ వినియోగించిన విషయాన్ని భక్తులు గమనించి తగు విధంగా ప్రవర్తించాలని కోరారు. గంగానది అత్యంత పవిత్రమైందన్న కిషన్ రెడ్డి కుంభమేళాలో భాగంగా గంగా స్నానం ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారన్నారు. కుంభమేళాలో దాదాపు 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్నది. ఇది ప్రతి 12 సంవత్సరాలకోసారి జరిగేటువంటి మహాకుంభమేళా. ఈ కుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 30 కోట్ల మందికి పైగా హిందువులు పాల్గొంటారనేటువంటి అంచనా వేయడం జరిగింది. సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వేలాది మంది సాధువులు, సంతులు, ఋషులు, హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి అనేక మంది మహాత్ములు కూడా ఈ యొక్క కుంభమేళాలో పాల్గొంటున్నారు. కుంభమేళాకు తెలంగాణ నుంచి కూడా వేలాది మంది భక్తులు వెళ్తా ఉన్నారు. అనేక గ్రామాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వెళ్లడం కోసము ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తాను రచించిన ఏ మవరిక్ ఇన్ పాలిటిక్స్ పుస్తకంలో కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పుస్తకం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆ విషయాలు వెలుగు చూశాయి. యూపీఏ కూటమి రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టినప్పుడు మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిగా చేసి ప్రణబ్ ముఖర్జీకి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టాల్సి ఉందని మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. అలా జరిగి ఉంటే పాలనాపరమైన స్తబ్దత నెలకొనేది కాదని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రభావంతో యూపీఏ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 2012లో తలెత్తిన ద్వంద్వ సంక్షోభాల వల్ల పార్టీకి కొంతమేర ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సోనియాగాంధీ అనారోగ్యం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు బైపాస్ సర్జరీ జరగడం వల్ల వారు పార్టీ విధులకు దూరంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ఫలితంగా 2 చోట్ల పాలనా వ్యవహారాలు డీలా పడ్డాయన్నారు. వాటి పర్యవసనం తదుపరి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి యూపీఏ ఓటమి చవిచూసినట్లు తెలిపారు. భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రోహింగ్యాలు, వారి పునరావాసాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. అక్రమ చొరబాట్లకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వేల సంఖ్యలో అక్రమ చొరబాటుదారులు జరుగుతున్నట్టు ఇటీవల ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించిందని లేఖలో ఆమె పేర్కొన్నారు. వారి సరిహద్దును ఎలా దాటుతున్నారో కూడా అందులో వివరించిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ సరిహద్దులను రక్షించడంలో విఫలమైన తీరుకు ఇది అద్దం పడుతోందన్నారు.
రోహింగ్యాలకు ఢిల్లీలో పునరావాసంతో పాటు తగిన వసతులు కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అతిషి లేఖలో ఆరోపించారు. భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భూదాన్ భూముల్లో అక్రమంగా వేరేలకు కట్టబెట్టాలన్న ఆరోపణతో కూడా ఇప్పటికే ఐఏఎస్ అధికారికి సంబంధించి అమయ్ కుమార్ని అయితే ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరొక ముగ్గురు బిల్డర్కి సంబంధించి కూడా ఈడీ అధికారులు నోటీసులు విచారించి ఈరోజు కార్యాలయానికి హాజరు కావాలని కూడా అధికారులు అయితే నోటీసులో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే మరి కాసేపట్లో కూడా వారు హైదరాబాద్లోని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కానున్నారు. ఆ భూదానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఆర్డీఓతో పాటు తర్వాత ఎంఆర్ఓ జ్యోతికి సంబంధించి కూడా అది ఈడీ అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా కూడా వీరినైతే విచారించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కూడా విచారణకు వచ్చిన తర్వాత ఎంతసేపు విచారణ కొనసాగిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి అవుతుంది. అయితే ఈ నెల 16నే ఆయనకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా గత వారంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు ఈ మర్రి జనార్దన్ పాటు మరో బిల్డర్ ఇటు వంశీ బిల్డర్స్ నిర్వాహకుడు సుబ్బారెడ్డి కానీ తర్వాత సిద్ధారెడ్డి సూర్యతేజలకు అయితే విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా మైసరం మండలం నాగారం గ్రామం సంబంధించి కూడా ఈ భూదాన్ భూములో ఉన్నాయి. దాంట్లో అమయ్ కుమారే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని చెప్పి కూడా గతంలో 2023కు సంబంధించి కూడా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాని ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఆధారంగా కూడా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ పాడుపడారు. తర్వాత పెద్ద మొత్తంలో వందలాదికి సంబంధించి కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కూడా ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని అనుగుణంగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కొంతవరకు ఆధారాలు సేకరించడం జరిగింది. దాని ఆధారంగానే ఈరోజు వీరిని కూడా విచారించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో వీరు విచారించిన తర్వాత మరికొంతమంది ఈ దీంట్లో లబ్ధి పొందిన వారు ఎవరైనా ఉన్నారా అనేది కూడా అధికారులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం కేటాయింపుల వ్యవహారంలో కూడా మనీ లాండరింగ్ జరిగినట్లు ఉన్న కోణంలో కూడా అధికారులు ఇప్పటికే కొంతవరకు ఆధారాలు సేకరించినట్లయితే తెలిసిందే. దీనిలో భాగంగానే అమయ్ కుమార్ని విచారిస్తున్న సమయంలోనే అమయ్ కుమార్ పైన కూడా అనేక ఆరోపణలు రావడం, తర్వాత అనేక మంది గ్రామస్తులకు సంబంధించి కూడా ఈడీ అధికారులకు ఫిర్యాదులు ఇవ్వడంతో కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో అది పరిశీలించిన తర్వాత వాటిని డీజీపీ కార్యాలయానికి పంపించి ఒక నివేదికను కూడా తయారు చేసి డీజీపీ కార్యాలయానికి పంపించడం జరిగింది. అమయ్ కుమార్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఈడీ అధికారులు ఒక సూచించడం జరిగింది. అయితే ఇప్పటికే డీజీపీకి సంబంధించి కూడా నివేదిక చదివిన తర్వాత ఇటు సైబరాబాద్ తర్వాత రాచకొండ సిపిలకు అయితే అమయ్ కుమార్ పైకి సంబంధించిన నివేదికను అయితే అధికారులకు డీజీపీ అయితే పంపించడం జరిగింది. కాబట్టి మరి ఇప్పటికీ ఇంకా కేసులకు సంబంధించి కూడా ఎలాంటి నమోదు చేయలేదు. కానీ ఆ కేసులు ఇంకా పరిశీలనలు ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పుడు నమోదు చేస్తారు, తర్వాత నమోదు చేసిన తర్వాత ఇంకా ఏదన్నా వాటికి సంబంధించి కూడా వివరాలు వస్తాయో అని కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. మరొక పక్క ఈ వ్యవహారంలో కూడా ఇటు భూదాన్ అక్రమంగా ఎవరెవరైతే లబ్ధి పొందడం జరిగిందో వాటిని ఏసీబీ ఇటు ఈడీ అధికారులు అయితే గుర్తించి ప్రస్తుతం వాటికి సంబంధించి కూడా ఆధారాలు అయితే ప్రస్తుతం అయితే సేకరించారు. కాబట్టి ఈ రోజు నలుగురు విచారించిన తర్వాత నలుగురు ఎలాంటి సమాచారం ఇస్తారు, సమాచారించిన దాని ప్రకారం మరికొంత మందికి ఎవరికైనా నోటీసులు సర్వ్ చేసి తర్వాత జారీ చేసి వారిని కూడా పిలుస్తారా లేదని కూడా. ఎందుకంటే భూదానికి సంబంధించి కూడా మొత్తం 141 సంబంధించి కూడా సర్వే నెంబర్లో ఉన్నప్పటికీ దాంట్లో ఎంతవరకు ఎన్ని ఎకరాలు ఉన్న వాటిలో ఎవరెవరు లబ్ధి పొందారనే దాని మీద ఇప్పటికీ అధికారులు సేకరించారు. ఆ అధికారులు సేకరించిన దాడిలో లబ్ధి పొందిన వారిలో ఇప్పటికైతే ఒక నలుగురికి అయితే నోటీసులు ఇవ్వడం, తర్వాత మరికొన్ని రోజులైన తర్వాత వారికి కూడా నోటీసులు జారీ చేసి ఈ మనీ లాండరింగ్ పాల్పడడం దాని మీద కూడా ఇంకా అధికారులు అయితే పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత కూడా ఈడీ అధికారులు అయితే చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన కీలక విషయాలను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. అనేక మంది అధికారుల అదృశ్యం, హత్యల వెనుక ఆమె ప్రమేయం ఉందని కనుగొన్నట్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తెలిపింది. ఆన్ ఫోల్డింగ్ ది ట్రూత్ అనే శీర్షికతో మధ్యంతర నివేదికను తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్కు అందజేసింది. అధికారుల అదృశ్యం ఘటనలో హసీనా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు కనుగొన్నామని కమిషన్ నివేదికలో పేర్కొంది. సైనిక, పోలీస్ శాఖలోని ఉన్నత స్థాయి అధికారులకు ఈ అకృత్యాలు సంబంధాలున్నట్లు తెలిపింది.
3,500 మందికి పైగా అదృశ్యమయ్యారని వెల్లడించింది. ఢాకా శివారులో 8 రహస్య నిర్బంధ కేంద్రాలను గుర్తించామని కమిటీ సభ్యుడు తెలిపారు. మార్చిలో మరో మధ్యంతర నివేదిక అందజేస్తామని, తమకు అందిన ఆరోపణలన్నింటినీ పరిశీలించేందుకు మరో ఏడాదైనా సమయం పడుతుందని కమిషన్ చైర్మన్ యూనస్కు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న మహ్మద్ యూనస్పై ఎదురుదాడి మరింత పెంచారు. ఆయన అప్రజాస్వామిక బృందానికి సారథ్యం వహిస్తున్నారని, ప్రజల పట్ల వారికి ఎలాంటి బాధ్యత లేదని విమర్శించారు. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఆ రోజును విజయ్ దివస్ గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన జారీ చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనా స్వాతంత్ర వ్యతిరేక మతతత్వ శక్తులకు తాత్కాలిక ప్రభుత్వం రహస్యంగా మద్దతిస్తోందని ఆరోపించారు. ఫాసిస్టు యూనస్తో సహా తాత్కాలిక ప్రభుత్వంలోని నేతలకు బంగ్లా స్వాతంత్ర పోరాటం, దాని చరిత్రపై అవగాహన లేదనే విషయం వారు తీసుకున్న ప్రతి నిర్ణయం రుజువు చేస్తోందన్నారు. ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. సిరియాలో అసద్ పాలన అంతమవడం హెజ్బుల్లాకు శరాఘాతంగా మారింది. తిరుగుబాటుదారులకు భయపడి సిరియా అధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోవడంతో ఆ దేశాన్ని రెబల్స్ ఆక్రమించారు. ఫలితంగా లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెజ్బుల్లాకు ఇరాన్ నుంచి ఆయుధాల సరఫరా అవుతున్న మార్గం మూతపడింది. ఈ విషయాన్ని స్వయంగా హెజ్బుల్లా చీఫ్ నయీం ఖాసిం ధృవీకరించారు. సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో మధ్యప్రాచ్య దేశాల్లో కీలక పరిణామాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడం లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు చేస్తున్న హెజ్బుల్లాను కోలుకోలేని దెబ్బతీసింది. అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో రెబల్స్ కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అందులో హెజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఇరాక్ సిరియా సరిహద్దు కూడా ఉంది. ఫలితంగా ఆ సంస్థకు ఆయుధాలు సరఫరా నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. వాస్తవానికి హెజ్బుల్లాకు ఇరాన్ పంపించే ఆయుధాలు ఇరాక్ సిరియా మీదుగా లెబనాన్లోని ఈ మిలిటెంట్ సంస్థకు అందేవి. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోయింది. సిరియాలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై హెజ్బుల్లా చీఫ్ నయీం ఖాసిం కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటుదారుల ఆక్రమణతో సిరియాలోని ఆయుధ సరఫరా మార్గం మూతపడటం నిజమే అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సిరియాలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఆ మార్గంలో తిరిగి ఆయుధ సరఫరా జరిగే అవకాశమున్నట్లు ఆశించారు. అలా కాని పక్షంలో ఆయుధ సరఫరాకు కొత్త మార్గాలను అన్వేషిస్తామని నయీం ఖాసిం పేర్కొన్నారు. సిరియాలో ఇజ్రాయెల్ను శత్రువుగా భావించే నూతన పాలకవర్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం సిరియా హెజ్బుల్లా సంబంధాలను ప్రభావితం చేస్తుందని నయీం ఖాసిం అభిప్రాయపడ్డారు. సిరియా అంతర్గత వ్యవహారాల్లో హెజ్బుల్లా 2013 నుంచి జోక్యం చేసుకుంటోంది. ఆనాటి నుంచి తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా అసద్కు మద్దతుగా నిలిచింది. అయితే రెబల్స్ ఆకస్మిక దాడులు చేసి దేశాన్ని ఆక్రమించడం, కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడం, అధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోవడం, ఆయుధ సరఫరా మార్గం మూతపడటం వంటి ఘటనలు ఇజ్రాయెల్తో భీకర పోరు జరుపుతున్న హెజ్బుల్లాకు శరాఘాతంగా మారాయి. గీతాంజలి పాఠశాల 40 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ సికింద్రాబాద్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. పాఠశాల వ్యవస్థాపకురాలు గీతాకరణ్తో పాటు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకే చోట కలుసుకుని పూర్వ అనుభవాలు నెమరువేస్తూ సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండడంపై గీతాకరణ్ సంతోషం వ్యక్తం చేశారు.